Please do subscribe to Prajabheri News Channel. ललिता धुम 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 दुर्गा लं 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 ललिता दुर्गा लं 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 ललिता। जय बोलो दुर्गा मल्लेश्वरी माता की जय। हर नमः पार्वती పార్వతి నీకొక్క మాటలు చెప్తున్నారు మీరు పార్వతి. ఏ వ్యక్తి అయితే రుద్రాక్షను ధరించి ఉంటాడో, ఇదిగో ఇన్ని ముఖాల రుద్రాక్షలని చెప్పి ఉన్నాను, ఇన్ని ముఖాలు కలిగిన రుద్రాక్షలో ఏ ముఖము కలిగిన రుద్రాక్షను ధరించి ఉన్నా వాని వైపుకు ఏ దుష్ట శక్తులు కూడా రాకుండా ఉంటాయి. ఎక్కడైతే చేతబడులు ఇంకొకటి అని భయపడుతూ ఉంటారో అలాంటి వ్యక్తి రుద్రాక్షను ధరిస్తే చాలు, వాడి వైపుకు ఎలాంటి దుష్టశక్తులు రావు. భూత ప్రేత పిశాచ గణములు ఏవైనా కూడా వాడికి ఏ బాధలు ఉండవని పార్వతీదేవికి సాక్షాత్తు పరమేశ్వరుడే తన కంటి వెంట పుట్టినటువంటి రుద్రాక్ష మహిమలన్నింటినీ తెలియజేశాట. ఎవరైతే ఈ త్రివేణి సంగమమైన నామ మహిమ, భస్మ మహిమ, రుద్రాక్ష మహిమను, ఈ మూడిటి మహిమలను సకాలంలో ఏకకాలంలో వింటారో వాళ్లకు త్రివేణి సంగమ స్నాన ఫలితము లభిస్తుందట. మహాశ్రేష్టమైనటువంటి ఈ మూడు పదార్థాలు, భస్మమన్నా ఈశ్వరులకు ఇష్టం, రుద్రాక్షలన్నా ఈశ్వర స్వరూపమే, ఆయన నామం అంటే ఆయనే సాక్షాత్తు. ఈ మూడు సాక్షాత్తు ఈశ్వర ప్రీతిగా ఎవరైతే కలిగి ఉంటాడో కలియుగంలో వాణ్ణి మించినటువంటి పుణ్యాత్ముడు లేడని మనకు శివపురాణం తెలియజేస్తూ ఉన్నది. హర నమః పార్వతీ పతయే హర 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 నమః పార్వతీ పతయే హర హర నమః పార్వతీ పతయే హర హర. అలా ఒక్కొక్క దాని మహిమను చెబుతూ ఉంటే సూత పౌరాణికుడిని శౌనకాది మహాములందరూ చూసి నమస్కారం చేశారట. ఎంత గొప్పగా చెప్పావయ్యా మహానుభావ, ఈ మూడిటి మహిమను మేము వినాలని నిన్నటి నుంచి ఎదురు చూస్తున్నారు మీరు కూడా కదా. నిన్న మనం అనుకున్నాం మూడిటి మహిమ రేపు చెప్పుకుందాము. ఇవాళ అలా ఆ శౌనకాది మహాములందరూ కూడా ఈ మూడిటి మహిమను విని వాళ్ళ శరీరం అంతా ఉప్పొక్కుపోయిందట. అప్పటి వరకు వాళ్ళందరూ ఏదో వాటిని అలా ధరించినటువంటి వాళ్ళు ఆ క్షణం నుండి ఇది ఈశ్వర ప్రసాదమని శౌనకాది మహాములందరూ వెలువెంటనే వాళ్ళ ఒంటి నిండా భస్మాలను పూసుకున్నారట. ఒంటి నిండా అద్భుతంగా రుద్రాక్షలను ధరించారట. అలా ధరించి వాళ్ళు ఈశ్వర నామ సంకీర్తన చేయడం మొదలుపెట్టారట. అలా శౌనకాది మహామునులు నైమిషారణ్య క్షేత్రంలో ఏ విధంగానైతే ఈశ్వర నామ సంకీర్తన చేశారో ఈ క్షణం ఇదంతా నైమిషారణ్య క్షేత్రం అయిపోయింది. ఇప్పుడు మనమందరం కూడా అలాగే ఈశ్వర నామ సంకీర్తన ఒకసారి చేద్దాం. చేసి పురాణం లోపలికి వెళ్ళిపోదాం. హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ భగవాన్ కీ జయ. శంకరా श्रीदेश्वर
శంకర నాద శరీర పరా అద్భుతంగా చెబుతూ ఉంటే వాళ్ళు శంకర నాద శరీరాపర అద్భుతంగా కీర్తించారు శౌనకాది మహాములందరూ. సూత బ్రహ్మని అడుగుతూ ఉన్నారట, మహానుభావాలు ఇలా శివపురాణం చెబుతూ పోతూ ఉంటే శివుని యొక్క తత్వము ఇంకా ఇంకా తెలుసుకోవాలన్న కోరిక మాకు బాగా పెరుగుతూ ఉన్నదయ్యా. ఇంకా శివలీలలు, శివుని యొక్క తత్వములు ఇంకా మాకు అద్భుతంగా చెప్పవలసింది అని అడిగితే అద్భుతమైనటువంటి కథను చెప్తూ ఉన్నాడు శౌనకాది మహాములందరికీ. మీరు ఏ విధంగానైతే ప్రశ్న వేశారో, ఒకనాడు నారదుడు బ్రహ్మదేవుని ప్రశ్నించే. నారదుడు బ్రహ్మదేవుని ప్రశ్నించాడు, ఈ లోకంలో శివుని యొక్క తత్వం ఏమిటి? అసలు ఈ లోకము ప్రారంభం కాకముందే ఈశ్వరుడు అసలు ఏ రూపంలో ఉన్నాడు? సృష్టి లేనటువంటి సమయంలో ఈశ్వరుడు ఉన్నాడా? వాడుంటే అసలు ఏ తత్వంతో ఉన్నాడు? వాడి యొక్క మహిమను తెలుసుకోవాలని, ఇంకా ఇంకా శివతత్వం తెలుసుకోవాలని
నాకు చాలా చాలా కోరికగా ఉన్నది, కుతూహలముగా ఉన్నదని ఎప్పుడైతే అడిగాడో నారదుడు, బ్రహ్మదేవుడు నారదునికి తెలియజేస్తూ ఉన్నట. హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ. బ్రహ్మదేవుని ఎప్పుడైతే నారదుడు అడిగాడో ఆనందం కలిగేటువంటి విధంగా శివుని యొక్క కీర్తిని గానం చేస్తూ ఉన్నట్ట బ్రహ్మదేవుడు. విను నారద, శివుని యొక్క తత్వము నీకు తెలియజేస్తానని బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పినటువంటి ఆ తత్వం అంతా సూత బ్రహ్మ శౌనకాది మహాములకు తెలియజేస్తూ ఉన్నారు. ఋషులందరూ సూత బ్రహ్మని అడుగుతూ ఉన్నారట. ఓ సూత, శంకరుని కీర్తిని గానము చేయు బ్రహ్మనారద సంవాదము ప్రీతితో తెలుపుడి. బ్రహ్మనారదులు ఇద్దరు మాట్లాడుతున్నారని చెప్పారు. వాళ్ళిద్దరి సంవాదము ప్రీతితో చెప్పవయ్యా. వాళ్ళు ఎంత మంచిగా మాట్లాడుతున్నారో ఈశ్వరుడి గురించి అక్షరము పోకుండా మాకు చెప్పవలసింది అని వాళ్ళు ప్రేమతో అడిగారట. అప్పుడు సూతుడు అన్నట్ట, ఓ విపులారా, మునిశ్రేష్ఠులారా, మీరు అడుగుతున్నటువంటి ప్రతి ప్రశ్నకు నా మనస్సు పొంగిపోతూ ఉన్నది. ఈశ్వరుడి గురించి మీరు అడుగుతూ ఉంటే నాకు వ్యాసుడి ముఖతః నేను ఎంతైతే పురాణములు విని ఉన్నానో అదంతా అక్షరము పొల్లుకోకుండా చెప్పాలని నాకు కోరిక. కానీ ఎంత చెబితే ఈశ్వర తత్వం పూర్తవుతుంది. కాబట్టి నా యొక్క మస్తకంలో ఉన్నది ఎంతో అంతవరకు చెప్పే ప్రయత్నం చేస్తానని ఈశ్వరుని యొక్క గానమును, ఈశ్వరుని యొక్క కథను చెబుతూ ఉన్నాడు. బ్రహ్మగారి కుమారుడు వినయ స్వభావము కలిగిన నారదుడు ఒకసారి తపస్సు చేయడానికి సంకల్పించాడు. నారదుడు ఎలాంటి తపస్సు చేశాడు అంటే అరివీర భయంకరమైనటువంటి తపస్సాధన చేస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళి తపస్సు చేస్తూ ఉన్నాడు అంటే అద్భుతంగా సుందరమైనటువంటి హిమాలయ పర్వతం, ఆ పర్వత ప్రాంతమంతా కిలకిలారావుల చేత, కోకిల గానముల చేత అద్భుతంగా ప్రశాంతముగా ఉన్నది. ఆ ప్రాంతము లోపల పచ్చని పచ్చిక బయళ్ళన్నీ పచ్చని తివాచీలు పరిచాయా అన్నంత ఆహ్లాదముగా ఉన్నదట. నారదుడు అలా లోక సంచారం చేస్తూ చేస్తూ ఆ ప్రదేశానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి వెండి కొండలన్నింటినీ, ఆ హిమ పర్వతాలన్నింటినీ చూశాడు. అద్భుతమైనటువంటి ఆ వాటికలన్నీ చూశాడు. ఎటు చూసినా పచ్చిక బయళ్ళు, ఎటు చూసినా హిమ పర్వతములు, ఎటు చూసినా రకరకాల పక్షుల యొక్క అరుపులు, ఇవన్నీ చూస్తూ ఉంటే నారదుడి మనస్సు ఎందుకో తపస్సు లోపలికి వెళ్ళిపోవాలని అనుకున్నాడు. అలా కూర్చున్నాడట. తనకు తెలియకుండానే ఎప్పుడు ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరి జపం చేసే నారదుడు తెలియకుండానే పంచాక్షరి వెంటబడ్డాడట. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అలా పంచాక్షరి జపం చేస్తూ చేస్తూ అలా కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయట. అది వీర భయంకరముగా అద్భుతంగా తపస్సాధన చేస్తూ ఉన్నాడు. ఇలా తపస్సు చేస్తూ చేస్తూ ఉంటే నారదుడి యొక్క స్థితి ఏ విధంగా మారిపోయింది అంటే అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మను అన్నటువంటి స్థితికి చేరుకున్నట్ట. అంటే ఆ స్థితి ఎలాంటి స్థితి అంటే కళ్ళు మూసుకున్న పరమేశ్వరుడే, కళ్ళు తెరిచిన పరమేశ్వరుడే కనిపించేటువంటి స్థితికి, అంటే పరమేశ్వరుడు నేను వేరు కాదు అన్నటువంటి స్థితికి చేరుకున్నాడు. నిజానికి ఎవరైతే జ్ఞాన మార్గంలో నడుస్తారో, జ్ఞానం ఎలా వస్తుందండి? నీవు జపతపములు చేస్తే, ఈశ్వరుడి గురించి బాగా తపిస్తే జ్ఞానం కలుగుతుంది. ఎప్పుడు జ్ఞానం కలుగుతుంది? తప్పించాలంటే నువ్వు భక్తి మార్గంలో వెళ్ళాలి. ముందు ఈశ్వరుడి కొరకైతే నువ్వు నడవాలి కదా. నీ అడుగులు గుడి వైపుకు వెళ్తే గుడిలో ఉన్న ఈశ్వరుడిని దర్శించడం వల్ల జ్ఞానం నీకు కలుగుతుంది. ఈ రెండు ఒకదాని పక్కకు ఒకటి రైలు పట్టాల మాదిరిగా నడిచేటువంటి మార్గములు. భక్తి మార్గంలోనే ఉంటూ జ్ఞాన మార్గాన్ని కూడా పట్టుకోవాలి. ఈ రెండు ఎప్పుడు కూడా అలా సమాంతరంగా నడుస్తూ ఉంటాయి. ఒక ఊళ్ళో ఇలాగే అద్భుతమైనటువంటి ఒక ఆశ్రమము ఉన్నదట. ఆ ఆశ్రమంలో అద్భుతమైనటువంటి చిన్న చిన్న కుటీరములు నిర్మించబడి ఉన్నాయట.
అక్కడ జాతి వైరమును మరిచినటువంటి జంతువులన్నీ హాయిగా మేస్తూ ఉన్నాయట. పులి జింక రెండు కలిసిమెలిసి ఉన్నాయట. పాము నెమలి రెండు కలిసిమెలిసి ఉన్నాయట. అలాంటి అద్భుతమైనటువంటి ఆశ్రమం. ఆ ఆశ్రమంలో భక్తి మార్గంలో నడిచేటువంటి భక్తులు కొంతమంది, జ్ఞాన మార్గంలో నడిచేటువంటి భక్తులు కొంతమంది. చిన్న చిన్న డేరాలలో కూర్చొని భక్తి మార్గంలో ఉన్నవాడు భక్తి చేస్తూ కూర్చున్నాడట. జ్ఞాన మార్గంలో ఉన్నవాడు జ్ఞాన సముపార్జన కొరకు వాడు ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు చదువుతూ జ్ఞానాన్ని సముపార్జన చేస్తూ ఉన్నాడు. జ్ఞాన మార్గంలో ఉండేటువంటి వాడికి ఒక మంత్రం ఉంటుంది. ఏమిటి అంటే సోహం అంటే నేనే బ్రహ్మను. ఇప్పుడు నారదుడికి ఏ విధంగా అయితే అహం బ్రహ్మాస్మి అన్న జ్ఞానం కలిగిందో, జ్ఞానం తెలిసిన వాడు ఏమనుకుంటాడంటే నాకంటే ఇంకా తెలిసిన వాడు ఎవరు లేడు, సోహం నేనే గొప్పవాడిని అని అనుకుంటూ ఉంటాడు. భక్తుడు ఏమనుకుంటాడు, ఈ లోకమంతా దేవుడి దయ అనుకుంటాడు. వాడేమంటాడండి, నేను దేవుడికి దాసోహం అంటాడు. కాబట్టి ఈ ఇద్దరు జపం చేస్తూ ఆ ఆశ్రమంలో ఉన్నారు. ఆ ఆశ్రమంలోనే చివరికంతా ఒక పెద్ద బావి ఉన్నదట. ఆ బావి దగ్గరికి పొద్దున్నే ఈ భక్తులందరూ వెళ్ళి స్నానం చేస్తూ ఉండేవారు. ఆ బావికి ఎదురుగా ఒక పెద్ద తెల్లగోడ ఉంటే ఒక భక్తుడు జ్ఞాన మార్గంలో నడిచేటువంటి వాడు, అంటే నేనే బ్రహ్మను నాకే అన్ని తెలుసు అనేటువంటి అనుకున్నటువంటి భక్తుడు ఆ తెల్ల గోడను చూసి మనసులో అనుకున్నట్ట, ఈ గోడ మీద నాకు తెలిసిన మంత్రం రాస్తే అందరూ చదువుకొని నా అంత జ్ఞానవంతులు అవుతారు కదా అని గోడ మీద పెద్ద తాటికాయంత అక్షరాలతో సోహం అని రాశాట. అంటే నేనే బ్రహ్మను, అహం బ్రహ్మాస్మి అన్న అర్థం వచ్చేటట్టుగా రాశాడు. వాడు వెళ్ళిపోయాడు. వెంటనే భక్తి మార్గంలో నడిచేటువంటి ఇంకో భక్తుడు వచ్చాడు. రాగానే వాడు స్నానం చేస్తూ ఉన్నాడు. ఆ గోడను చూశాడు. చూసి దాని మీద సోహం అని రాసున్నది. అమ్మా, ఈ లోకంలో అన్నీ తెలిసిన వాడు ఎలా ఉంటాడు? అన్నీ తెలిసిన వాడు భగవంతుడు కదా. కాబట్టి మనం భగవంతుడికి దాసులం. అందుకని ఈ సోహం అన్న మంత్రం తప్పు అని ఆ సోహం అని రాసున్న దాని పక్కకు దా అనే అక్షరాన్ని చేర్చాడు. ఏమైందండి అది? దాసోహం అయింది. ఇంకేముందండి, మళ్ళీ తెల్లవారింది. ఈ మొదటి భక్తుడు వచ్చాడు, చూశాడు. వాడి మంత్రాన్ని ఎవరో మార్చేశారేమిటి? అసలు దాసుడే, నేను దాసుడేమిటి? జ్ఞానం ఉన్న నాకే అందరూ దాసులు కావాలి కానీ అని ఆ దా పక్కకు సా అనే అక్షరాన్ని పెట్టాడు. ఏమైందండి అది? సదాసోహం, ఎప్పుడూ నేనే బ్రహ్మను అయిపోయింది. ఈ రెండో వాడు వచ్చాడు. వాడు అరే మళ్ళీ మంత్రం మారిందేమిటి? మళ్ళీ దాని పక్కన దా అనే అక్షరం పెట్టాడు. దాసదాసోహం. వీడు వస్తున్నాడు సా పెడుతున్నాడు, వాడు వస్తున్నాడు దా పెడుతున్నాడు. సదా సదాసోహం, దాసదాసదాసోహం, సదా సదా సదాసోహం, దాసదాసదాసోహం. అసలు దీనికి అంతం అనేటువంటిది ఉన్నదా? అలా రైలు పట్టాలు ఏ విధంగా అయితే ఒక చోట కలవవో అలా జ్ఞాన మార్గము భక్తి మార్గము పక్క పక్కనే ఉంటాయి. కానీ అవి రెండు కలవకుండా అలా వెళుతూనే ఉంటాయి. ఈ రెండు వెళ్ళి ఒక చోట జంక్షన్ ఏదో ఒక చోట కలిసిపోతాయి, జంక్షన్ అవుతాయి. ఆ జంక్షనే భగవంతుడని తెలుసుకో, ఆ జంక్షనే పరమాత్మ అని తెలుసుకో. నీకెంత జ్ఞానం ఉన్నా, ఎంత భక్తి ఉన్నా ఏదో ఒక దైవాన్ని నీవు పట్టుకోవాలి. ఎందుకంటే ఆయన సఏకః. నీవు విష్ణు రూపంగా అనుకుంటే విష్ణువును పట్టుకో, ఈశ్వరుడు అనుకుంటే ఈశ్వరుడు అనుకో, హనుమంతుడు అనుకుంటే హనుమంతుడిని పట్టుకో, అయ్యప్ప అనుకుంటే అయ్యప్పని పట్టుకో. కానీ ఎవరినో ఒకరిని మాత్రం పట్టుకోక తప్పదు. అలా పట్టాలు అలాగే ఎంత దూరం అని వెళ్ళిపోతావు. వెళ్ళిపోతూ ఉంటే అసలు నీ ప్రయాణానికి అంతం ఎక్కడైనా ఉందా? అంతము లేదు. కాబట్టి ఒక జంక్షన్ లో మనం ఆగిపోవలసిందే, ఎంత దూరం ప్రయాణమైనా. అలా పరమాత్మను మనం చేరుకోవడమే ఈ జ్ఞాన మార్గము భక్తి మార్గము, ఈ రెండు సమానమని చెప్పబడుతూ ఉన్నది. అలా నారదుడు ఎలాంటి స్థితికి చేరుకున్నాడంటే అహం బ్రహ్మాస్మి, సర్వము నేనే అన్నటువంటి తత్వాన్ని తెలుసుకున్నాట. అలాంటి స్థితి లోపలికి తెలుసుకోగానే ఇప్పుడు ఇంద్రుడికి కన్ను పుట్టింది. అమ్మో, వీడు ఇంత పెద్ద తపస్సు చేస్తే నా పదవికే ఎసరు. ఎవరు తపస్సు చేసినా ఇంద్రుడికే బాధ. ఎందుకంటే అందరి తపస్సును మేనక రంభలను పంపించి వాళ్ళ తపస్సును భంగం చేస్తూ ఉంటాడు వాడు. ఎందుకోసము అంటే బాగా తపస్సు చేసిన వాడికి ఇంద్ర పదవి వస్తుందని శాస్త్రములు చెప్పాయి. వాడి సీటు పెసరవుతుందని
వాడు ప్రతిసారి బాగా తపస్సు చేసిన వాడు తపస్సునంతా భంగం చేస్తూ ఉంటాడు. అలాగే ఇంద్రుడు కూడా నారదుడి యొక్క తపస్సు భంగం చేయడానికి మన్మధుని ప్రయోగించే. నారదుడు కోటక బ్రహ్మచారి, మన్మధుడిని ప్రయోగం చేశాట. మన్మధుడు పూలబాణాన్ని పట్టుకొని వచ్చాడు. మన్మధుడి యొక్క పూలబాణము ఎంత సుగంధమో, ఆ మన్మథ బాణానికి గురి కాని వాడు కలియుగంలో అసలు మానవ మాత్రుడు కాళ్ళు చేరుకున్నవాడు ఎవడైనా ఉంటాడు. మన్మథుడు అలా ఒక్కసారి బాణాన్ని ఎక్కువ పెట్టాడంటే ఎంత వారలైనా కాంతదాసులే, ఎంత వారలైనా కాంతదాసులే. బాణం పెట్టాడంటే వాడు కాంతదాసుడు అయిపోవాల్సిందే. మన్మధుడి బాణము అంత తీవ్రమైనటువంటి బాణం. దానికి సృష్టిలో ఉన్నటువంటి పూలన్నిటినీ సాధారణంగా శరీరం బాగా వాసన రావాలి అంటే ఏదో ఒక ఫ్రాగ్రెన్స్ సెంటును కొట్టుకుంటారు. ఆ సెంటు కూడా ఎలా ఏదో ఒక పుష్పముల నుంచో చందనం నుంచో తయారు చేసిందై ఉంటుంది. మన్మధుడి బాణానికి ఎంత సువాసన ఉంటుందో తెలుసా? సృష్టిలో ఉన్న పూలన్నీ రంగరించగా చందనమును దానిలో ఫ్లేవర్ గా కలుపగా అది ఎంత కమ్మటి వాసన కలిగి ఉంటుందో అంతకంతకు కమ్మటి వాసనను కలిగి ఉంటుందట మన్మధుడి బాణం. ఇప్పుడు ఆ బాణాన్ని ఎక్కువ పెట్టాడంటే మన్మధుడు ఎవరి మీదికి? పుట్టుకతోనే బ్రహ్మచారి అయినటువంటి నారదుడి మీదికి ప్రయోగం చేశాడు. మన్మధుడు ప్రయోగిస్తే ఇంకా నారదుడి యొక్క మనస్సు ఎలా ఉండాలి? ఏ బాణమునైతే ప్రయోగించాడో ఆ బాణము తుస్సుమని దీపావళి పటాకలాగా తుస్సుమని. ఎందుకు అంటే ఆ బాణము నారదుడి మీదికి ప్రయోగం పొందలేదు. ఇప్పుడు ఆ యొక్క నారదుడికి చేసినటువంటి తపస్సు వల్లనే అహం బ్రహ్మాస్మి, నా శక్తి వల్లనే నేను మన్మధుడిని జయించాను అన్న గర్వము కలిగింది నారదుడికి. ఎప్పుడైతే అలా గర్వము కలిగిందో వెంటనే ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళాట. ఈశ్వర ఈశ్వర, ఇదిగో నేను ఇలా తపస్సు చేశాను, మన్మధుడిని కూడా జయించాను, నీకు తెలుసా ఈశ్వర అని ఈశ్వరుడు ముందర ప్రగల్భాలు పలికాడు. ఎప్పుడైతే అలా పలికాడో నారదుడికి గర్వము తలకెక్కిందని ఈశ్వరునకు తెలిసింది. ఇంకేముందండి, రచించాడు నారదుడి యొక్క గర్వభంగానికి అన్ని ప్లాన్ అంతా సిద్ధం చేశాడు. ఈశ్వరుడు అన్నాడట, ఇదిగో నారదా, నాతో అంటే అన్నావు కానీ ఆ విష్ణువుతో మాత్రమే మాట్లాడకు సుమా అని అన్నాడట. అనగానే ఇప్పుడు ఏదైతే పని చేయకూడదు అని అంటామో అదే చేయాలని మనకు అనిపిస్తుంది కదా. గోడ మీద సుస్పష్టంగా మూత్రము పోయరాదు అక్కడే కదా, అది సృష్టి ధర్మం. అలా ఏదైతే చేయరాదని చెప్తామో అది మాత్రమే చేయడం. అమ్మ మాట్లాడకండి కాదన్న ఎంత చెప్తున్నాడండి, అయినా మాట్లాడడమే సృష్టి ధర్మం. ఏదైతే వద్దంటామో అదే చేయడం సృష్టి ధర్మం. కాబట్టి ఈ నారదుడికి విష్ణువుకు మాత్రం చెప్పకు సుమా అని ఎప్పుడైతే చెప్పాడో, ఆ సరేలే ఈశ్వర నాకు అన్నీ తెలుసయ్యా అన్నట్టుగా కైలాసం దానికి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడి దగ్గర అదే ప్రగల్భాలు. బ్రహ్మగారు కూడా అన్నారు, నాతో అంటే అన్నావు కానీ ఆ విష్ణువుతో అనకు సుమా అని అన్నాడు. అనగానే సరే సరే అనుకున్నాడు. విష్ణువు దగ్గరికి నేరుగా వెళ్ళాడు. గర్వవంతుడైనటువంటి మహర్షి ఈశ్వరుని యొక్క మహాత్మ్యము తెలియక ఆ ఈశ్వర మాయ శరీరమునందు పొందినటువంటి వాడై అహం బ్రహ్మాస్మి తలకెత్తి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, హే విష్ణు నారాయణ నారాయణ, హే విష్ణు నారాయణ, ఇదిగో నేను ఇవాళ అద్భుతంగా మన్మధుణ్ణి జయించాను తెలుసా అని ఈ వృత్తాంతమంతా చెప్పుకుంటూ వచ్చాట. అలా చెప్పుకుంటూ వస్తే విష్ణుమూర్తితో పథక రచన చేశాడు ఈశ్వరుడు. ఎలా నారదుని యొక్క గర్భభంగము చేశాడు, ఎలా నారదునకు ఈశ్వర తత్వము వంట పట్టినదో, ఎలా నారదుడు ఆ ఈశ్వరుడు యొక్క తత్వాన్ని తెలుసుకున్నాడో విష్ణుమూర్తి చెప్పినటువంటి ఆ విధానమంతా రేపటి శివపురాణంలో మనం అందరం కూడా చెప్పుకుంటాం. హర నమః పార్వతీ పతయే, హర హర మహాదేవ. ఇలా రెండు చేతులలో ఇలా మూసి ఎదురుగా ఉన్నటువంటి పిల్లవాడిని పిలిచి, ఒరే నాన్న నా దగ్గరకు వస్తే నీకు చాక్లెట్ ఇస్తాను రా అంటే, ఎంతటి పిల్లవాడైనా ఈ చేతిలో చాక్లెట్ ఆశతో దగ్గరకు వస్తాడు. దగ్గరికి రాగానే ఇలా రెండు చేతులు తెరిచామనుకోండి, ఏ చాక్లెట్ లేకపోతే నువ్వు ఎంత పిలిచినా రాడు.
అలా మీ అందరికీ మూసిన చేతులు ఉంచితేనే రేపు వస్తారు కాబట్టి ఈ కథకు రేపు చెబితేనే ఇంతకింతకు మీరందరూ వస్తారన్నటువంటి భావన. మూసిన చేతిలో అద్భుతమైన చాక్లెట్లు ఉన్నాయండి, తినడానికి రేపు సిద్ధంగా ఉండండి. నారదుడికి ఏ విధంగానైతే మనలో కూడా అహం బ్రహ్మాస్మి, నాకే అంతా తెలుసు అనుకునేటువంటి ఆ తత్వం ఏదైతే ఉన్నదో ఆ తత్వాన్ని ఈశ్వరుడు రేపు మన అందరి గర్వాన్ని అంచేటువంటి దివ్యమంగళమైనటువంటి రోజు. ఎప్పుడైతే మనిషిలో ఒక అహము నాశనం అవుతుందో వాడు పరమాత్మను చేరుకోగలుగుతాడు. అలాంటి దివ్యమైనటువంటి కథను రేపటి శివపురాణంలో మనం అందరం తెలుసుకుందామని తెలియజేస్తూ హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ సర్వం శ్రీ ఈశ్వరార్పణమస్తు. ఇప్పుడు కూర్చొని ఉంటున్నారో అంతే ఓపికతో మీరందరూ తీర్థం తీసుకుంటూ ఉన్నారు. తీర్థం తీసుకునేటప్పుడు ఓపికతో ఉండండి, అల్పాహారం చోట కూడా ఓపికతో ఉండండి. అంతా ఈశ్వరమయంగా భావించి మీరందరూ ఈశ్వర సంకీర్తన చేస్తూనే ప్రతి వస్తువులో ఆ ఈశ్వరుడు ఉన్నాడన్నటువంటి ధ్యానంతోనే ఇక్కడ మనం అందరం ఉండి శివపురాణకు సంపూర్ణమైనటువంటి ఫలితాలను మనం పొందాలని తెలియజేస్తూ నమః పార్వతీ పతయే హర హర మహాదేవ హర. भोला शंकर भगवान की जय. वेणुगोपालमा 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 वेंकटगिरी वेंकटेश्वर वेणुगोपालमा 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 वेंकटगिरी वेंकटेश्वर वेणुगोपालमा वेणुगोपालमा आमनी मोक्कुलवाडे राजदेवुडे आमनी मोक्कुलवाडे राजदेवुडे आमनी मोक्कुलवाडे राजदेवुडे आमनी मोक्कुलवाडे राजदेवुडे पाడుతో మన బల్లాల వాడు గురుదేవుడే పాడుతో మన బల్లాల వాడు గురుదేవుడే వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా. వడ్డీ కాసుల వాడే వరదనాథుడే వడ్డీ కాసుల వాడే వరదనాథుడే వడ్డీ కాసుల వాడే వరదనాథుడే వడ్డీ కాసుల వాడే వరదనాథుడే పుట్టుకొట్టాలకు విట్టలించే గోవిందుడే పుట్టుకొట్టాలకు విట్టలించే గోవిందుడే వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా. ఇలా చెప్పినటువంటి విషయం మీరందరూ కూడా మర్చిపోయినట్టుగా ఉన్నారు. ఇప్పుడు భగవంతుడికి మనం చేసేటువంటి సేవ, ఇప్పుడు మనం లాస్ట్కి అవతారాలు చేస్తాం కదండి, ఏమంటామండి? ప్రత్యదర్శయామి గీతం శ్రావయామి ఆందోళనారోహయామి. మీరు చేసేటువంటి నృత్యం భగవంతుడికి ఉపచారంగా ఇప్పుడు అందిస్తారు. కాబట్టి ఎవరెవరు భగవంతుడికి స్వయంగా ఉపచారం చేయాలనుకుంటారో వాళ్ళంతా కూడా లేచి ఇచ్చేవాళ్ళు. మీరంతా కూడా నాట్యం చేయాలి. మీరంతా ఎక్కడ ఉన్నారో అక్కడ మాత్రమే మీరంతా నాట్యం చేయవలసిందిగా కోరుతున్నాను. సరే, ఒక 2 నిమిషాలు అక్కడ కూర్చున్నాం. ఆన్సర్ వస్తలేదు, సమాధానం లేదు. ఓం నమః శివాయ. 1 నిమిషం సమయం ఇస్తే చక్కగా ఆనందంగా అప్పగిస్తారు. ఆనందమైన పక్కవతలు వచ్చేది ఉండడానికి. అంతే కదా, ఇప్పటిదాకా చెప్పిందంతా ఏమైంది? తప్ప గట్టిగా చూసుకున్నాను, అంతే కదా. తొందరగా వేసేయాలి అంటారు గజవాడ ధర్మరాజు గారు, లాభిశెట్టి నారాయణ గారు, చిదుర
కొండ దేవరాజు గారు, మామిడి చిరంజీవి గారు, చక్కిలం లక్ష్మీనాథయ్య గారు, గోలీ రంగయ్య గారు, మీ ఆయన రేపు కూడా రాకపోతే ఉన్నవాళ్ళు ఇచ్చారండి సార్. ఎందుకంటే ఇద్దరికి వీలైతే వస్తే సంతోషం. మరి వాళ్ళు చివరి కార్యక్రమం దాకా రాకపోతే ఒక్కరు వచ్చినా సరే ఈ యొక్క ప్రసాదాన్ని తీసుకెళ్ళవచ్చు. పార్షి అశోక్ గారు, పార్షి అశోక్ గారు మరి ఇప్పుడు ఇంక ఎవరైతే పిలిచినామో అందరూ కూడా కూర్చున్నారో 11,000 ఇచ్చిన వాళ్ళు కాకపోతే రేపటి దయచేసి వాళ్ళు వెనకాల కూర్చోవాలి, అర్థం చేసుకుంటారని చెప్పేసి అనుకుంటా ఉన్నాము. ఓం నమ శివాయ. లాభిశెట్టి శ్రీనివాస్ గారు, అమ్మ లావణ్య, ఆడవాళ్ళందరూ కూడా అమ్మ వాళ్ళందరూ కూడా వేదిక పైన ఉండాలి, మంగళహారతిలో పాల్గొనాల్సిందే ఉన్నది. మగవాళ్ళు మీ సీట్లలో కూర్చోండి. కూన వెంకటేష్ దంపతులు వేదికపైకి రావాల్సిన వాళ్ళు. బ్రాహ్మణపల్లి గంగాభూషణ్ గారు మరి 50 అమ్మ వాళ్ళందరూ కూడా వేదిక పైన ఉండాలి. ఇక్కడ మంగళహారతికి త్రిపురం ధారణ చేసి రావాలి. అర్థమైపోయింది కదా రుద్రాక్ష మహిమ అందరికి తెలిసింది కాబట్టి రేపటి నుంచి ఒక్కరు కూడా లోపలి ముట్టి అడిగి పెట్టారు. ఖచ్చితంగా త్రిపురం ధారణ చేసినాకనే అడుగు పెడతారని చెప్పి అనుకుంటా ఉన్నా. చేస్తాను ఒకసారి చేసే ఉంటాయి. అందరికీ సమాధానం కదా. ఓం నమ శివాయ. మరి ఇప్పుడు గురుగారు చెప్పినట్టుగా నాట్య సేవలో ఎంతమందికి నాట్య సేవ నేను భగవంతుడికి అర్పిస్తాను అనుకున్న వాళ్ళందరూ కూడా నాట్య సేవలో పాల్గొనే అవకాశం. దీనికి ఒక్క రూపాయి కూడా రుసుము లేదు. నాట్య సేవ చేసిన ఒక్క రూపాయి కూడా రుసుము అవసరం లేదు. చక్కగా భగవంతునికి మీ ఖాతాలో జమ అయ్యే విధంగా నాట్య సేవలు చేసుకోవచ్చు. మరి ఇంకొక మాట, ఈ కార్యక్రమంలో మేము పాల్గొంటాము ఎక్కడ అని చెప్పేసి రోజు అడుగుతా ఉన్నారు. ఇక్కడే కౌంటర్ ఏర్పాటు చేసినాం. ఎవరైనా సరే మేము ఈ కార్యక్రమంలో పాల్గొంటాము అనుకున్న వాళ్ళందరూ కూడా కౌంటర్ దగ్గర మీరు అక్కడ మీ యొక్క విరాళాన్ని ప్రకటిస్తే రసీదిస్తారు. 2,000 పైన ఆ బయట రాస్తే కనుక రసీదిస్తారు. వీళ్ళని కూడా అక్కడ ఉండిలో వేయండి. గోవింద
గత సంవత్సరం ఇదే రోజు రామ మందిర ప్రతిష్ట జరిగింది.
దేశమంతా శివ భజన. అలా రామచంద్రుడి అనుగ్రహం చేత ఇవాళ కూడా మనం ఆధ్యాత్మిక చింతనలో ఉన్నందుకు ఆ పరమాత్మ చరణాలకు నమస్కరిస్తూ ఇప్పుడు కార్యక్రమం మొదలు శివ మహాపురాణంలో పాల్గొన్నారు. ఒక 10 నిమిషాలు ఓపిక పట్టండి అమ్మా. ఇప్పుడే రావద్దమ్మా ప్లీజ్. ఇంకా హారత కార్యక్రమం కావాలి. హారత అయినాక ప్లీజ్ అందరు కూర్చోవాలి. ఎవరు ప్లేస్లో వాళ్ళు కూర్చోవాలి. ఓం జయ శివ ఓంకార స్వామి జయ శివ ఓంకార బ్రహ్మ విష్ణు సదా శివ బ్రహ్మ విష్ణు సదా శివ ధార ఓం జయ శివ ఓంకార चतुरानन पंचानन राधे शिव पंचानन राधे हंसासन गरुडासन हंसासन गरुडासन वृषवाहन साधे ओम जय शिव ओंकारा नारायण नारायण ओम शिव नारायण 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 ओम नारायण नारायण ओम शिव नारायण नारायण ओम शिव नारायण नारायण ओम जय शिव ओंकार श्री कृष्ण गोविंद हरे मुरारे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारे नाथ नारायण वासुदेवा स्वामी सखा हमारा नाथ नारायण वासुदेवा नाथ नारायण वासुदेवा अच्युतं केशवं कृष्ण दामोदरं नारायणं जानकी वल्लभं नारायणं जानकी वल्लभं कौन कहते हैं भगवान आते नहीं कौन कहते हैं भगवान आते नहीं तुम मेरा कैसे बुलाते नहीं तुम मेरा कैसे बुलाते नहीं कौन कहते हैं भगवान आते नहीं शबरी में कैसे खिलाते नहीं शबरी में कैसे खिलाते नहीं कौन कहते हैं भगवान सोते नहीं कौन कहते हैं भगवान सोते नहीं कौन कहते हैं भगवान सोते नहीं मारे शोधा के जैसे सुलाते नहीं मारे शोधा के जैसे सुलाते नहीं कौन कहते हैं भगवान नाचते नहीं कौन कहते हैं भगवान नाचते नहीं गोपियों की तरह तुम नचाते नहीं गोपियों की तरह तुम नचाते नहीं अच्युतं केशवं कृष्ण दामोदरं अच्युतं केशवं कृष्ण दामोदरं राम नारायणं
ధ్రువం భవాని సంగీతం నమామి. పరమేశ్వరాయ నమః. ఆనందకర్పూర మహామంగళకళ్యాణదీపం దర్శయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. రక్షాం ధారయామి. నమస్కరోమి. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి. తన్నో రుద్రః ప్రచోదయాత్. ఆద్యాయనాథ విద్మహే కన్యాకుమారి ధీమహి. తన్నో దుర్గిః ప్రచోదయాత్. यो वेदान्तौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः. तस्य प्रकृतिलीनस्य यः परः स महेश्वरः. वेदोक्तं सुवर्णनित्यमन्त्रपुष्पाञ्जलिं समर्पयामि. प्रदक्षिणं यानि कानि च पापानि जन्मानि नरकृतानि च. तानि तानि प्रणश्यन्ति प्रदक्षिणपदे पदे. पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भवा. याहि मां कृपया देव शरणागतवत्सला. अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम. तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष परमेश्वर. आत्मप्रदक्षिणत्रय नमस्कारान् समर्पयामि. मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं परमेश्वर. यत्पूजितं मया देव परिपूर्णं तदस्तु मे. अनेन श्री शिवमहापुराण सप्ताह दीक्षया करिष्यमाणः तृतीयदिवस आचरित पूजनेन अर्चनेन आराधनेन अभिषेचनेन प्रवचनेन स्वरार्चनेन भगवान् सर्वात्मकः सर्वं श्री परमेश्वरार्पणमस्तु. स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीषाः. गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु. काले वर्षतु पर्जन्यः पृथिवी शस्यशालिनी. देशोऽयं क्षोभरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः. पुत्राः पुत्रिणः सन्तु पपुत्रिणः. अधनाः सधनाः सन्तु जीवन्तु शरदां शतम्. मङ्गलं कौशलेन्द्राय महनीय गुणात्मने. चक्रवर्ति तनोजायात् सार्वभौमाय मङ्गलम्. काशीक्षेत्रनिवासाय कामितार्थप्रदायिने. विशालाक्षि समेताय विश्वनाथाय मङ्गलम्. धर्मस्य विजयोऽस्तु अधर्मस्य नाशोऽस्तु प्राणिनां सद्भावनास्तु नवां संरक्षणमस्तु विश्वस्य कल्याणमस्तु संस्कृतस्य अभिवृद्धिरस्तु. सनातन धर्म की जय सनातन धर्म की जय सनातन धर्म की जय आज की आनंद की जय उमापति महादेव की जय बोले सब संतन की जय गोपाल कृष्ण भगवान की जय राजा रामचंद्र भगवान की जय पवन सुत हनुमान की जगदम्ब विश्वपालिनी माता की भोला शंकर भगवान की गो माता की भारत माता की శివుడి పైన నమ్మకాన్ని నెత్తికి రాసుకోరాదు. దయచేసి గమనించండి. తీర్థము చాలా తీయగా ఉన్నదని నెత్తికి రాసుకుంటే పుణ్యం కాదు కదా, చీమలు పడుతుంది. దయచేసి గమనించండి. ఎందుకంటే మనిషి చేసినటువంటి సర్వ పాపములు కేశములలోనే ఉంటాయి. మన పాపాలన్నీ వెంట్రుకలలోనే ఉంటాయి. అందుకనే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వెంట్రుకలు తీస్తారు. కాబట్టి గమనించండి. తీర్థమును తీసుకొని దాన్ని మీరు అయితే మీ పొట్ట ప్రాంతంలోనూ, అంటే మనిషి యొక్క సమస్త ఆరోగ్యం అంతా ఇక్కడే ఉంటుంది కాబట్టి ఇక్కడ రాసుకోవడమో, శరీర భాగాలకు కంఠమునకు చేతులకు రాసుకోవడమో, లేదా చేతిని శుభ్రంగా కడుక్కోవడమో చేయాలి తప్ప నెత్తికి రాసుకోకుండా మీరు అందరూ తీర్థాన్ని స్వీకరించాలి. ఓం నమః శివాయ. అమ్మా ఒక లైక్